నీ ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసా? ఒక రైతు తాను కాస్తున్న మేకల మందలో ఒక సింహపు పిల్లని ఒకరోజు వదిలివేస్తాడు. ఆ సింహము మరుసటి రోజు గాండ్రించడము మొదలు పెడుతుంది. అయితే అది గాండ్రించిన ప్రతిసారి రైతు దాని నడుముపై కర్రతో ఒక దెబ్బ వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సింహము మేకల వలె సైలెంట్గా నెమ్మది అవ్వడము మనము చూస్తాము. అయితే ఇక్కడ మనము కూడా ఎవరము అన్న విషయాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉన్నాము. మన నివాసము పరలోకంలో ఉంది. మనము దేవుని ప్రేమ చేత యేసుక్రీస్తునందు ఏర్పరచబడిన వారలము. మనము దేవుని కుమారులము. మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించడానికి ఆయన మనలను యేసుక్రీస్తునందు ఏర్పరచుకొని ఉన్నాడు. సో ఈ సత్యము తెలవక మనము ఈ లోకములోని ఆశలను బట్టి, ఈ లోకములోని వ్యామోహములను బట్టి, ఈ లోకములోని పరిస్థితులను బట్టి, దుష్టుని వలన కలుగు శోధనలను బట్టి సింహము వలె జీవించవలసిన మనము మేకల వలె జీవిస్తూ ఉన్నాము. ఇది ఈ లోకము కలిగిస్తున్న భ్రమ తప్ప మరి ఏది కాదు. ఎప్పుడైతే నీవు వాక్యమును చదువుతావో సింహము లాంటి స్వభావమును నీవు ధరించుకుంటావు. కాబట్టి రీడ్ ద స్క్రిప్చర్స్.